శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్య రాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి జూలై 21 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ మేషరాశి వారికి ధనస్థానం అనేది అద్భుతంగా ఉంది. ఈ రాబోయే వారం అంతా కూడా ఆల్రెడీ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉంటూ రాష్ట్రాధిపతి కుజుడు కూడా ధనస్థానంలోకి రావడం జరిగింది. ఈ విధంగా ఒక విధంగా ధనయోగం ఏర్పడడం జరిగింది. అంటే భాగ్యాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి పూర్వపుణ్యం ద్వారా, సంతానం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా, ఏదన్నా ఆధ్యాత్మిక సంస్థల ద్వారా, లేదంటే అతని టాలెంట్కు తగు విధంగా స్వయం కృషితో ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక కుజుడు కూడా లగ్న అష్టమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఒక విధంగా ఆకస్మిక ధనలాభం ఏర్పడింది. అంటే ఒక విధంగా ధనకారకుడైనటువంటి గురువు రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం అన్నది జాతకుడు స్వయం శక్తితో ధనాన్ని సంపాదిస్తాడు. చాలా ఉత్సాహంగా ఏ కార్యక్రమంలో అయినా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే కుటుంబంలో ఎక్కువగా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక వివాహ వేడుక గురించో, గృహంలో ఉన్నటువంటి సమస్యల గురించో పరస్పరం చర్చించి జాతకుడు తగు విధంగా కుటుంబ అభివృద్ధికి ప్రయత్నం చేస్తూ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే కుటుంబం యొక్క గౌరవం పెరుగుతూ జరుగుతుంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ, చిన్న వివాహ వేడుక, అంటే చిన్న చిన్న గెట్ టుగెదర్ లాంటిది జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులు కూడా ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి ఏదైనా వాహన యోగం కానీ, ఏదైనా నూతన గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఒక విధంగా స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఒకరికి అధికార హోదా లాంటిది కలగడం కానీ, లేదంటే మీ తండ్రి గారికి కానీ, మీ సంతానానికి కానీ ఒక ప్రభుత్వ సంబంధించిన దాంట్లో ఏదో ఒక లాభం కానీ, సహకారం కానీ లభించే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా మేషరాశి వారికి కలిసి వచ్చే అంశమే. మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు జాతకుడు సేవింగ్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం మీరు ఎంత ధనం ఉన్నా సరే ఈ వారం అంతా కూడా నిల్ బ్యాలెన్స్గానే మీ జాతకం నడుస్తూ ఉంటుంది. అయితే చాలా తెలివితేటలుగా వ్యవహరిస్తూ ఉంటారు. మీరు చేసే పెట్టుబడి కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా వరకు లాభసాటిగానే ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. బట్ అయినప్పుడు కూడా ఈ బుధుడి పైన శని దృష్టి ఉండడం వల్ల ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏమాత్రం తొందరపడినా మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఐడియా తప్పయ్యే అవకాశం ఉంది.
అలాగే ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ సూచన. అలాగే ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం కానీ, ఏదైనా విలువైనటువంటి డాక్యుమెంట్ లాంటివి పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇటువంటి అయినా బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ధనాన్ని కానీ డాక్యుమెంట్స్ కానీ జాగ్రత్త పెట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం. ఇంకా యాజిటీజ్గా మనకి శని లాభస్థానంలో ప్రస్తుతం వక్ర గమనంలో పొందడం వల్ల, బుధుడి మీద దృష్టి ఉండడం వల్ల జాతకుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేయడం కానీ, ఉన్న ఉద్యోగంతో పాటు వేరే ఏదైనా అదనంగా సంపాదించాలనే ప్రయత్నం చేయొచ్చు. కొంతమంది ఏంటంటే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఆల్రెడీ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇంకా వేరే సోర్స్ ద్వారా వెతుక్కుంటూ ఆ విధంగా ఆదాయ వనరులు వెనుక్కుంటే దానికి అంటే గతంలో కన్నా జాతకుడు ఎక్కువ పని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతంలో ఏదో ఒక 4 గంటలు పని చేస్తుంటే ఇప్పుడు 10 గంటలన్నా పనిచేసి మన సంపాదన పెంచుకోవాలి అన్న ఆలోచనలో ఉంటాడు. ఆ విధంగానే జాతకుడికి అన్ని విషయాల్లో కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఏంటంటే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఎవరికన్నా మనీ సహాయం చేసేటప్పుడు, ఏదైనా సంతకం పెట్టేటప్పుడు మాత్రం 1-2 సార్లు జాగ్రత్తగా ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వృషభ రాశి వారికి ఈ వారం ఫలితాలు పరిశీలించినప్పుడు రాశి అందే కుజ గురుల సంచారం ఒక విధంగా గురువు చాలా కాలం బట్టి ఇదే రాశిలో సంచరిస్తూ జాతకుడికి ఒక విధంగా జ్ఞానం వైపు, ధన సంపాదన వైపు ప్రయాణించే విధంగా చేయడం జరుగుతుంటుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా కొంతవరకు గురువు ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి ప్రస్తుతం కుజుడు కలియటం వల్ల జాతకుడి యొక్క పనిలో దానికి కుజుడు కలడం వల్ల జాతకుడికి పనిలో వేగం పెరుగుతుంది. ఏ పనైనా తొందరగా చేయాలనే ఆలోచన పెరుగుతూ ఉంటుంది. ధనాన్ని చాలా వృధాగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. విపరీతమైనటువంటి టెన్షన్కి, కోపానికి గురవుతూ ఉంటాడు. ఏమాత్రం అనుకున్న పని జరగకపోయినా, ఆలస్యమైనా ఒక విధమైనటువంటి కంగారు, ఆందోళన, కోపానికి జాతకుడు గురవుతూ ఏవో కొన్ని అనవసర నిర్ణయాలు తీసుకొని దానివల్ల కూడా ధనాన్ని వేస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఏమాత్రం టెన్షన్ పడకుండా నిదానంగా మీరు ఆలోచించి ఆ పనులు చేసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఏమాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా ఇబ్బంది పడే సూచనలు ఉంటాయి. అంటే గురువు జాతకుడికి ఒక ఎదురంటే అహంభావాన్ని, గ్రేట్నెస్ని కలిగే విధంగా ఆలోచిస్తుంటాడు. దాన్ని కుజుడు రావడం వల్ల, దాన్ని ఇంకా ఎక్కువ రావడం వల్ల జాతకుడు తనకు తానే చాలా గొప్పవాడిగా ఊహించుకొని ఈ విధంగా చేయడం వల్ల టెంపరీగా అది అనుకూలంగా ఉన్నప్పటికి కూడా దాని తర్వాత వచ్చే పరిణామాలు విపరీతంగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ శుక్రుని యొక్క రాశి వృషభ రాశి. ఇందులో ఈ కుజుడు, గురువు రెండు కూడా శత్రుగ్రహాలు. రాశి యందు 2 శత్రుగ్రహాలు కలడం వల్ల జాతకుడికి ఈ విధమైనటువంటి కొద్దిగా అసహనం, ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఫర్ ది సేమ్ టైం ఇతని యొక్క ఆలోచనల వల్ల, ప్రవర్తన వల్ల, నిర్ణయాల వల్ల దగ్గర బంధువులతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించినది కానీ, వ్యాపార భాగస్తులతో కానీ, మీరు ఎవరితో అయితే మరి మీరు వ్యవహారాలు చేస్తుంటారో, లేదంటే ఏదైనా రిలేషన్లో ఉంటారో, ఈ విధంగా కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఈ గురుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థానంలో ఉంటూ రవితో కలిసి ఉండడం వల్ల మీకు ప్రయాణంలో కానీ, మీకు ఏదన్నా ఫంక్షన్లో కానీ ఒక అధికార హోదా కలిగినటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. అది కొన్ని సందర్భాల్లో శుక్రుడు కాబట్టి స్త్రీలు కూడా అవ్వచ్చు. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు పరిచయం అవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యల్ని వారి యొక్క సహకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. సో వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క వృత్తిలో అభివృద్ధి, ఏదైనా కొత్త ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి. వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. అంటే ఈ 3వ స్థానంలో శుక్రరాశి కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో, వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కానీ, ఏదైనా అధికార పదవి కానీ, ఒక మంచి ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది కూడా వీళ్ళకి అనుకూలమైందే. బుధుడు ధనాధిపతిగా, బుధుడు పంచమాధిపతిగా ఉంటూ 4వ స్థానంలో రావడం వల్ల
ఒక ధనయోగం అలాగే రాజయోగం ఏర్పడడం కాబట్టి మీ కుటుంబంలో ఒకరికి మరి ధనం సంపాదించే అవకాశం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రావడం, వాళ్ళకి ఏదైనా మంచి అవకాశం రావడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ధనాధిపతిగా బుధుడు చతుర్థంలో ఉంటూ దశమంలో ఉన్నటువంటి శనిని చూస్తున్నాడు. ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు కూడా ఏదైనా అదనపు ఆదాయం కానీ ఏదైనా వ్యాపార అవకాశాలు కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కేతు 5వ స్థానంలో ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంటారు. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం శని వక్రగమనం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. అలాగే తన యొక్క పని వేళలు కూడా వర్కింగ్ అవర్స్ కూడా పెంచుకొని ఇంకా ధనాన్ని సంపాదించి బాగా కష్టపడాలన్న ఆలోచనతో జాతకుడు మంచి ప్రొడక్ట్ ఇద్దామనే ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రస్తుతం తను చేస్తున్నటువంటి వృత్తికి అదనంగా ఏదైనా యాడ్ చేసుకొని ఇంకా ధన సంపాదించే ప్రయత్నం కూడా మరి ఈ వారం నుంచి జాతకుడు చేసే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి జూలై 21 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలితాల్లో మరి ఈ వారం వీరికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడింది. మరి ధనస్థానం అందే శుక్రగ్రహ సంచారం జాతకుడికి ఒక విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం దానికి మించిన ఖర్చు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబ స్థానంలోకి శుక్రుడు రావడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ శుభకార్యాల కొరకు చర్చించడం కానీ లేదంటే కుటుంబంలో ఏదైనా చిన్న అదే పుట్టినరోజు వేడుకో గెట్ టుగెదర్ లాంటిది చిన్న ఫంక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది స్త్రీలకి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉపాధి అవకాశాలు లాంటివి లభించే అవకాశం ఉన్నది. అంటే రవి కూడా ధనస్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా కుటుంబం యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. 10 మంది దృష్టి మీ కుటుంబం మీద పడే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఇది ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరి యాస్టీజ్గా మనకి దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు 1000లోకి రావడం, అలాగే షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 1000 స్థానంలోకి రావడం, ఈ రెండు కూడా జాతకుడికి ఏదైనా భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం కానీ ఏదైనా గృహం లాంటిది కొనుక్కునే ప్రయత్నం కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ యొక్క స్నేహితులకు కానీ తోడబుట్టిన వాళ్ళకి కానీ ముఖ్యంగా రక్త సంబంధీకులకి ఏదైనా ఆర్థికపరమైన సహకారం అందించడం కానీ వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం కూడా కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు. గురువు ముఖ్యంగా 10వ స్థానంలో ఉండి కుజుడితో కలిసి ఉండడం వల్ల వృత్తిలో విశేషమైనటువంటి ఒత్తిడి ఏర్పడడం వల్ల వృత్తి మార్పు కొరకు కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా మీరు మీ యొక్క స్థాయిని పెంచుకునే నిమిత్తం ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవడం కానీ పెద్దవారిని ఏమైనా కలుసుకొని వాళ్ళ దగ్గర వృత్తిలో కొన్ని మెళకువలు తెలుసుకోవడం కానీ ఈ వారం ముఖ్యంగా జరిగే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా మొత్తం మీద ఈ మిథున రాశి వారి మీద 12వ స్థానంలో గురువు, 2వ స్థానంలో శుక్రుడు, ఇది ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంటు, మంచి మిత్రులను కలుసుకోవడం, అలాగే కుటుంబానికి అవసరమైనటువంటి ఏదో ఒక విలువైనటువంటి వస్తువు ఈ సమయంలో సమకూరే అవకాశం ఉంటుంది. ఇక శని వక్రగమనం వల్ల ఏంటంటే కొన్ని కార్యక్రమాలు కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్నవి మరి అవి ఆగిపోవడం కానీ గతంలో ఎప్పుడో ప్రారంభించినవి మళ్ళీ తిరిగి ప్రారంభం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్లో శని వక్రించి అష్టమ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపించడం వల్ల జాతకుడు ఒకటి అనుకుంటే వేరొక విధంగా పనులు జరిగే అవకాశం ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే అనూహ్యంగా వేరే ఉద్యోగం జాతకుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ముఖ్యంగా మరి సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు 12లో ఉండడం, కుజుడితో కలిసి ఉండడం, ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదంటే ఏదైనా ఉద్యోగ విషయంలో వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా కొద్దిగా మరి ఈ వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా మరి భార్యాభర్తల మధ్య ఒక మాదిరి గ్యాప్ కూడా
వచ్చే అవకాశం ఉంటుంది. సో మిగతా గ్రహాల్లో ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల మరి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. అలాగే మీకు ప్రయాణంలో కానీ ఏదైనా ఒక శుభ కార్యక్రమాలు అంటే ఏదైనా వివాహ వేడుకలోనో ఫంక్షన్లోనో ఒక కొత్త మిత్రుడు మీకు పరిచయం అవ్వడం వల్ల అతని ద్వారా మీ యొక్క అభివృద్ధిని పెంచుకునే ప్రయత్నం చేయడం కానీ కొత్త ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవడం కానీ మొత్తం మీద కొంత ఒక మంచి కొత్త మిత్రుడు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అతని యొక్క ఆలోచన విధానంతో మీరు అభివృద్ధికరంగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది. సో ఏదైనా ఈ వారంతో మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా పూర్తయిపోయి మళ్ళీ కొత్తగా వచ్చే జీతం కోసం ఆదాయం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. అంటే బుధుడు ఎప్పుడు కూడా మరి సింహరాశిలోకి వచ్చి శని యొక్క దృష్టి పడడం వల్ల అనుకోకుండా ఖర్చు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీరు అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఇది వ్యాపారస్తులకైతే పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా కొద్దిగా మనీ రొటేషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు రాశి యందే శుక్ర రవి ఇది ఒక విధంగా అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరిగింది. అంటే లాభాధిపతి శుక్రుడు రాశి యందు సంచరిస్తున్నాడు, ఒక విధంగా చతుర్థాధిపతి. ఈ కారణం వల్ల జాతకుడికి మరి ఆర్థిక పరంగా సహకారం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీకన్నా పెద్దవాళ్ళైనటువంటి సిస్టర్స్ ఎవరైనా ఉన్నా, లేదంటే మీ అత్తవారి తరపు బంధువులు ఎవరైనా ఉన్నా, లేదంటే ఏదైనా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు ఆర్థిక పరంగా సహకరిస్తారు. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నానికో వ్యాపారానికో తగు విధంగా సహకరించి మీకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే రవి ధనాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా రాశి యందే సంచరిస్తున్నాడు. జాతకుడికి ఎప్పుడన్నా సరే ఒక ధనయోగం గోచారీత్యా ఎప్పుడు ఏర్పడుతుందంటే ధన లాభాధిపతులు కలిసినప్పుడు ఏర్పడుతుంటుంది. అది రేర్గా జరుగుతూ ఉంటుంది, ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి. అది కొన్ని రాశుల వారికే. మరి అంటే ఈ కర్కాటక రాశి వారికి లాభాధిపతి శుక్రుడు వేగంగా సంచరించే గ్రహం, రవి కూడా నెలకు ఒక రాశి మారుతుంటాడు కాబట్టి ఇవి ఈ విధంగా తరచూ కలుసుకుంటాయి కాబట్టి జాతకుడికి ఎక్కువగా ధనయోగాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం రాశి యందే ఏర్పడడం అనేది స్వశక్తితో కంపల్సరీగా ధనయోగం ఏర్పడింది. అది రవి కాబట్టి ప్రభుత్వం ద్వారా తండ్రి గారి ద్వారా కూడా ఆర్థిక సహకారం లభిస్తుంది. అయితే మొత్తం మీద ఏంటంటే ఏదన్నా గృహ నిర్మాణం ఇల్లు కొనుక్కునే నిమిత్తం కూడా జరగవచ్చు, ఏదైనా మంచి వాహనం కొనుక్కునే విషయం కూడా జరగవచ్చు. ఈ విధంగా జాతకుడికి ఒక మంచి ధనయోగం అన్నది ఏర్పడింది. అలాగే లాభస్థానంలో కూడా ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు లాభస్థానంలో ఉండడం అంటే భూముల ద్వారా, స్థిరాస్తుల ద్వారా, సంతానం ద్వారా, ఉద్యోగం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే గురువు ఎప్పుడైతే కలిశాడో వచ్చిన ఆదాయాన్ని అనేక రెట్లు పెంచడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రెండు కూడా ఈ కర్కాటక రాశి వారికి మిత్రగ్రహాలు అవటం, అలాగే గురు కుజులు కూడా పరస్పరం మిత్రులు అవ్వటం వల్ల ఒక 10% వస్తుంది అనుకున్న వాడికి 100% ఆదాయం వచ్చే అవకాశం ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడుతుంది. మరి గురువు యొక్క కారకత్వాలు, గురువు సహజంగా ధనకారకుడు, దానివల్ల ధనం వస్తుంది మీ యొక్క విజ్ఞానం ద్వారా, మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా. అయితే కర్కాటక రాశి వారికి గురువు షష్టాధిపతి, రుణ ప్రయత్నం ద్వారా కూడా రావచ్చు, లేదంటే మీ యొక్క మేనమామల ద్వారా, తల్లి తరపు బంధువుల ద్వారా. ఈ విధంగా మీకు మొత్తం మీద రాశిలో ఒక ధనయోగం, లాభస్థానంలో ఒక ధనయోగం, ఇవన్నీ కలిసి జాతకుడికి ఈ వారం విశేషమైనటువంటి ఆర్థిక పరమైన లాభం ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం చిరకాలంగా మీరు ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా, గృహం కొనుక్కోవాలన్నా దీన్ని మించిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. అలాగే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అష్టమ శని ప్రభావం కూడా మీకు శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల కొంతవరకు అది టెంపరీగా తగ్గడం జరిగింది. ఇక ధనస్థానంలో వాక్స్థానంలో బుధుడు ఉండడం వల్ల మీ యొక్క వాక్చాతుర్యం,
కమ్యూనికేషన్స్ బాగుంటాయి. అలాగే బుధుడు ధనస్థానంలో రావడం కూడా ఒక విధంగా బుధుని కారకత్వాల ద్వారా కూడా మీకు ధనయోగం ఏర్పడే అవకాశం ఉంది. అది మిత్రుల ద్వారా అవ్వచ్చు, మీ యొక్క టాలెంట్ ద్వారా అవ్వచ్చు. మొత్తం మీద ఏంటంటే జాతకుడికి ఎటు చూసినా కూడా ధనయోగం ఏర్పడింది. అయితే కొంతవరకు ఈ బుధుడి పైన, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి బుధుడి పైన అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని దృష్టి ఏర్పడడం వల్ల కొన్ని సంఘటనలు ఆకస్మికంగా జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఒకదాని కొరకు ధనాన్ని సేకరించి పూల్ చేస్తుంటే అది వేరే విధంగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఈ నెల ఎంత ఖర్చు అవుతుంది అన్న మొదలైన విషయాల్లో ఏదైనా కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈ ధన విషయంలో సరైనటువంటి లెక్కలు లేకపోవడం వల్ల మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ దాటిపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఉదాహరణకి ఏదో మీరు 18 లక్షల కారు కొందాం అనుకుంటే ప్రస్తుతం ఉన్న స్థితి ప్రకారం మీరు 25 లక్షల కారు కొనే అవకాశం ఉంది. దాంతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి, అంటే డబ్బు అయితే దొరుకుతుంది కానీ తర్వాత పడే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా కొనే ముందు, ఖర్చు పెట్టే ముందు, అది శుక్రుడు కూడా శుభకార్యానికి కారణం అవుతుంటాడు కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తర్వాత వచ్చే ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధమైనటువంటి సెల్ఫ్ ఎర్నింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుందన్నమాట. అంటే ధన లాభాధిపతి బుధుడు రాశి అందే సంచరిస్తున్నాడు సుమారుగా ఈ వారం అంతా కూడా. ప్రతి వాళ్ళకి కూడా ధనం సంపాదించే విధానంలో ధనాధిపతి ఒకరు, లాభాధిపతి ఒకరు ఉండడం జరుగుతుంటుంది. కానీ సింహరాశి వారికి ధన లాభాధిపతి ఒక్కడే అవటం వల్ల, అందుకనే వీళ్ళ జాతకంలో ఉంటే చాలా ఫ్లో ఆఫ్ ధనం ఉండి విపరీతంగా ఉంటుంది. ఇబ్బంది వస్తే చాలా టైట్ పొజిషను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా వీళ్ళు మనీని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఖర్చులు కొంత జాగ్రత్తగా చూసుకొని దాని బడ్జెట్ ప్రకారంగా వెళ్తే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. మరి అటువంటి బుధుడు రాశి యందు సంచరించడం వల్ల జాతకుడికి ధన సంపాదించే మార్గాలు అనేక విధాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైంలో మరి ఈ వారంలో మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ధన నిల్వలు ఖర్చు అయిపోయే అవకాశం ఉండదు. సో అలాగే మరి ఈ బుధుడి మీద శని యొక్క దృష్టి పట్టడం వల్ల వ్యక్తిగతంగా జాతకుడు ఏ పనైనా ఏదో రకంగా వాయిదా వేస్తూ ఉంటాడు. ఉన్న చోట నుంచి కదలకుండా అక్కడ నుంచే తన పనులు చేసుకునే ప్రయత్నం చేస్తూ తన యొక్క పనుల్ని, బాధ్యతల్ని ఇతరులకి అప్పచెప్పడం వల్ల చాలా వరకు ఈ వారంలో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో మీ పనులు మీరు చేసుకుంటే మాత్రమే తప్ప అభివృద్ధికరంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది తప్ప తిరిగి కొంత నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉండాలి. విద్యార్థులు కూడా ఎంత కష్టపడినప్పుడు కూడా అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంతవరకు దీనికి కారణం అవుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా విద్యార్థులు ముఖ్యంగా ఏదన్నా పోటీ పరీక్షకో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి కష్టపడి చదివితే తప్ప విజయ అవకాశాలు చాలా వరకు సన్నగిల్లే అవకాశం ఉంది. బికాజ్ సాటర్న్ యొక్క దృష్టి వల్ల అది జాగ్రత్త పడటం మంచిది. ఇక మిగతా విషయాలు పరిశీలిస్తే దశమ స్థానంలో గురుగ్రహ సంచారం కొంతవరకు మీకు కుజుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో ఎక్కువగా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ తగ్గి ప్రస్తుతం చేస్తున్న దానిని విడిచిపెట్టి వేరే విధంగా సంపాదించే ప్రయత్నం చేసే ఆలోచన కూడా ఉండే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఈ రాశి వారికి స్వతంత్రంగా సంపాదించే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల కింద పని చేయడం అనేది పెద్దగా నచ్చదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. దాని కొరకు ఇంకా కొంత టైం వెయిట్ చేసి ప్రస్తుతానికి మీరు వృత్తిపరంగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్నదాన్నే జాగ్రత్తగా సరిపెట్టుకుంటే మంచిది తప్ప ఏమాత్రం ఉద్యోగం విషయంలో
అశ్రద్ధ చేసినా మొదటికే మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధగా ఉన్న ఉద్యోగాన్ని చేసుకోవడం మంచిది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడి మీద కొన్ని బాధ్యతలు పెరగడం జరిగింది. వ్యాపారస్తులైతే ఖచ్చితంగా మరి ఆ వ్యాపారం నడిచేదానికి కొంత తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. అంటే మళ్ళీ బయట నుంచి ధనం తెచ్చి మళ్ళీ దాన్ని రన్ చేసే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే దానికి కొన్ని అదనపు హంగులు సౌకర్యాలు కూడా ఏర్పరచవలసి ఉంటుంది. అంటే మొత్తం ఎవరైతే వ్యాపార సంస్థలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీతాల కొరకు, ఆఫీసుని ఆధునీకరించడం కొరకు, వాహనం కొరకు మొత్తం మీద కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి పెట్టవలసి ఉంటుంది. రవి కూడా ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు గవర్నమెంట్కి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరాలు చెల్లించడంలో కూడా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ప్రస్తుతం మీరు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్నదాన్నే జాగ్రత్తగా నడిపించుకునే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు మీ యొక్క పనులు, వ్యక్తిగత పనులు కానీ మీరు చేయగలిగిన వరకు మీరే కష్టపడి మీ వ్యాపారాన్ని, మీ యొక్క సంస్థను చక్కదిద్దుకోండి. చాలా వరకు మరి పని వాళ్ళని కూడా తగ్గించుకొని మరి దాని యొక్క ఖర్చులు తగ్గించుకుంటే తప్ప ముందు మనుగడ సాగించే విధానం కష్టంగా ఉంటుంది. సో దీని కొరకు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటే ఇంత ప్లానింగ్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే అతి త్వరలో మరి ఈ వ్యాపార సంస్థను, మీ యొక్క వ్యక్తిగత వ్యాపారాన్ని క్లోజ్ చేసే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. బికాజ్ శని యొక్క దృష్టి వల్ల మరి జాగ్రత్త పడడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో అద్భుతమైనటువంటి ధనయోగంతో ప్రారంభం అవడం జరిగింది. ముఖ్యంగా శుక్రుడు, రవి 11వ స్థానంలో సంచరిస్తున్నారు. రవి లాభస్థాన సంచారం వల్ల జాతకుడికి ప్రభుత్వ మూలకంగా ఆదాయం ఏర్పడడం కానీ, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడితో రవి కలిసి ఉండడం వల్ల మీకు ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం మీకు లభించే అవకాశం ఉంది. అలాగే మీకు బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీ సిస్టర్స్ కానీ, అలాగే మీ అత్తవారి తరపు బంధువులు కానీ ఖచ్చితంగా మీకు ఏదో విధమైనటువంటి ఆర్థిక సహకారం అందించవచ్చు. లేదంటే మీకు ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో సహకరించే అవకాశం కూడా ఉన్నది. ఇక శుక్రుడు లాభస్థానంలో ఉండడం, అది భాగ్యాధిపతి అవ్వడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ విషయంలో ఉన్నటువంటి అనిశ్చిత తొలగి ఒక నిర్ణయానికి రావడం వల్ల మరి వివాహ సంబంధం లాంటిది కుదరడం కానీ, ఒక నిర్ణయానికి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. వారి యొక్క అభివృద్ధికి కూడా ఇది చక్కని అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ 2 గ్రహాలు ఖచ్చితంగా జాతకుడిని ప్రస్తుతం ఉన్నటువంటి చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు వ్యయస్థాన సంచారం, అంటే దశమాధిపతిగా బుధుడు వ్యయస్థానంలో సంచరించడం వల్ల జాతకుడు కొద్దిపాటి చిన్న వ్యాపారస్తులంతా కూడా ఈ కన్యా రాశిలో ఉంటారు. అంటే ఎక్కువగా ఒకరికి ఎందుకు ఉద్యోగం చేయడం, ఎక్కువ పెద్ద సంస్థలోనే చేస్తుంటారు. లేదంటే కొద్దిగా ఏ రాజకీయ నాయకుడి దగ్గర, ఏ రియల్ ఎస్టేట్ దగ్గర కూడా పార్ట్ టైంగా అతనికి సెక్రటరీగా కూడా పనిచేస్తూ ఉంటారు. సో అలాగే చిన్న ఫ్యాన్సీ స్టోర్లు, కిరాణా షాపులు, ఇటువంటి చిన్నపాటి క్యాంటీన్లు నడుపుతూ ఉంటారు. అంటే చిన్న స్థాయి వ్యాపారస్తులందరూ కూడా ఇదే రాశిలో ఉంటారు. అదే సినిమా రంగానికి చెందినటువంటి చిన్న టెక్నీషియన్స్ అంతా కూడా ఇదే రాశిలో ఉంటారు. అటువంటి వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళ యొక్క వృత్తిలో అభివృద్ధి కొరకు ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిని సంపూర్ణంగా విడిచిపెట్టి వేరే వృత్తిలోకి మారడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఇండివిజువల్గా వర్క్ చేస్తున్నవారంటే వృత్తి మారుతారు. వ్యాపారం చేస్తున్నవారంటే కంపల్సరీగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ మళ్ళా పెట్టవలసి ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతంలో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, అంటే దూర ప్రాంతం అంటే విదేశం కాదు, ఏదన్నా ఒక సిటీలో ఉన్న వాళ్ళకి బాగా పెద్ద టౌన్లోకో, అలాగే టౌన్లో ఉన్నవాళ్ళు సిటీలోకో, ఆ విధంగా మరి ఉద్యోగ నిమిత్తం ఏదైనా రాష్ట్ర రాజధాని వరకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి తగు విధమైన అవకాశం కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా మరి ఈ గ్రహాల కలయిక చాలా వరకు అన్ని గ్రహాలు కూడా చాలా ఫేవర్గా ఉన్నాయి.
మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుకుజులు విద్యార్థులకి మంచి అవకాశం, ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి మరి ఏదన్నా మంచి అవకాశం రావడం కానీ, విదేశ అవకాశం కానీ, ఏదైనా మంచి సంస్థలో ఉద్యోగం కానీ, అంటే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి ఇటువంటి గొప్ప అవకాశం రావడం జరుగుతుంది. అదే ఇదే రాశిలో ఉన్నవాళ్ళు కొద్దిగా వయసులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్నాళ్ళు ఉండాలనే నిర్ణయం తీసుకోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రాశిలో కేతు సంచారం వల్ల జాతకుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని అటు ఇలాగ మనకేందుకు వచ్చింది, మనం ఎందుకు చేయాలి, ఇంకో కొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఇంకా బెటర్ వస్తుందేమో అనే ఆలోచనతో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు ఏదైనా ఒక ఉద్యోగం వచ్చినా, ఒక వివాహ సంబంధం వచ్చినా, ఏదైనా కొంచెం మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అది రైటర్స్ అవ్వచ్చు, మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం ఈ సమయంలో ఏదో ఒక మంచి అవకాశం వస్తుంది. వాళ్ళ యొక్క టాలెంట్ రుజువు చేసుకునే విధంగా అవకాశం వస్తుంది. దాంతోపాటు ఫర్ ది సేమ్ టైం గతంలో మీరు తీసుకున్నటువంటి వేతనం లేదంటే మీ యొక్క ధనాన్ని, మీరు తీసుకునే ధనానికన్నా ఎక్కువ ధనం ఈ సమయంలో మీకు ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే వాళ్ళు గతంలో చేసినటువంటి పని గంటల కన్నా చాలా అదనంగా ఎక్కువ టైం వర్క్ చేసి ఇంకా మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అది కష్టమైనా ఎంత కఠినమైందన్నా మీరు ఒప్పుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసి దాని యొక్క ఫలితాన్ని మీరు అనుకున్న దానికన్నా అధికంగా పొందే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడటం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి ధనయోగం లాంటిది ఏర్పడడం జరిగింది. భాగ్యాధిపతి లాభస్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా అదృష్ట యోగం అన్నమాట. చాలా కాలంగా దేని కొనకైతే మనం ఎదురు చూస్తుంటామో అవి మనకి అదృష్ట రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు కళారంగంలో ఉండొచ్చు, ఉద్యోగ ప్రయత్నం చేయొచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, వాళ్ళకి కంపల్సరిగా ఒక ఉత్తమమైనటువంటి శుభవార్త వినడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులైతే కంపల్సరిగా వాళ్ళు కోరుకున్నటువంటి మంచి కాలేజీలో మరి సీట్ రావడం లభిస్తూ ఉంటుంది. కళారంగంలో వాళ్ళకి తగిన గుర్తింపు, అలాగే ముందుగానే మీకు మీ కష్టానికి తగ్గ ఫలితం ముందుగానే రావడం జరుగుతుంది. అది అడ్వాన్స్ రూపంలో అవ్వచ్చు. ఈ కారణం వల్ల ఏంటంటే ఫైనాన్స్గా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా దశమస్థానంలోకి రాష్ట్రాధిపతి దశమస్థానంలోకి రావడం వల్ల జాతకుడు ఎవరి యొక్క సహకారం లేకుండా తన యొక్క స్వయం కృషితోనే మరి అది ఉద్యోగ ప్రయత్నం కానీ ఏదైనా ఒక దానికి అర్హత సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది స్త్రీలకి చాలా గౌరవప్రదమైన హోదా లభించే అవకాశం ఉంది. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ యొక్క స్థాయికి తగు విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి పదవి మీకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకైతే ఉద్యోగ అవకాశాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. మరి రవి దశమ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ అనుబంధం ఉన్నటువంటి ఏదో ఒక సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది. ఫర్ ది సేమ్ టైము శుక్రుడు అష్టమాధిపత్యం కూడా పొందడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి ప్రమోషన్ లాంటిది రావచ్చు, వేరే డిపార్ట్మెంట్కి కూడా మారచ్చు. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి కలయిక. దశమస్థానంలో రవి శుక్రులు, అందులో రవి చాలా దిగ్బలుడై బలవంతుడై ఉంటాడు. దానికి ఈ రాశికి యోగకారకుడు. ఏ రాశి వారికైనా శని ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ ఈ తులారాశి వారు మాత్రం ఖచ్చితంగా శని యోగకారకుడై పంచమ స్థానంలో వక్ర గమనం అయి ఉండడం వల్ల జాతకుడికి వృత్తిలో చేంజ్ ఇండికేట్ చేస్తుంది. అలాగే పంచమంలో ఉన్నటువంటి శని లాభాన్ని చూడటం వల్ల మరి బుధుడిచ్చే భాగ్యానికి అదనపు అదృష్టాన్ని కూడా కలిగే విధంగా అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మీ యొక్క టాలెంట్కు తగినట్టుగా, మీ యొక్క అర్హతకు తగ్గ విధంగా
ఖచ్చితమైనటువంటి ఏదో ఒక లాభం లేదంటే అభివృద్ధి ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక కేతు 12లో ఉండడం వల్ల మీ యొక్క సహజంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ని కాకుండా ఇతరుల యొక్క రికమెండేషన్ కోసం ఇతరుల మీద ఆధారపడటం వల్ల మీరు ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియేటర్ని కానీ అలాగే మీకు ఏదో పదవి ఇప్పిస్తాం ఉద్యోగం ఇప్పిస్తాం అనేటువంటి అలాంటి పైరవీకారులు కానీ లేదా కొంతమంది ఏదో జ్యోతిష్కున్నో ఏదంటే పీఠాధిపతినో ఎవరో ఒకరిని పట్టుకొని వారితో ఏదో అనవసర ఖర్చులు చాలా చేయించి అవన్నీ పోగొట్టుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు అర్హత ఉంటే 100% రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరో ఒకరిని ఆశ్రయించడం వల్ల మీ యొక్క ధనాన్ని పోగొట్టుకోవడం అవుతుంది తప్ప తిరిగి మీ ప్రయత్నం లోపం వల్ల వచ్చే అవకాశం కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వారిని నమ్మకండి. మీకు 12లో ఉన్నటువంటి కేతువు నష్టపెట్టినప్పటికీ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు కంపల్సరిగా ఎటువంటి పోటీలో అయినా విజయాన్ని 100% తెచ్చే అవకాశం ఉంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు మరి మీనరాశిలో ఉండడం వల్ల ఇది తులారాశి వాయుతత్వ రాశి అవడం విదేశ అవకాశాలు విదేశ ప్రయత్నాలు చేస్తే అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. చాలా కాలంగా పెండింగ్ ఉండిపోయినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నా రుణ సమస్యలు ఉన్నా అవి మీకు ఈ వారంలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అయితే తులారాశి వారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఏదన్నా విషయంలో పోగొట్టుకుంటే దాంతో అది అక్కడ ఆగిపోకుండా మళ్ళా చేసిన పనే చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నారు మళ్ళీ పోగొట్టుకుంటారు తప్ప దాని నుంచి బయటికి రాలేకపోతుంటారు. వీళ్ళకి సూచన ఏంటంటే ఒకసారి మీరు ఒక దాంట్లో పోగొట్టుకుంటే తిరిగి దాని జోలికి వెళ్లకుండా ఉంటే 100% సేఫ్లో ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు దశమ స్థానంలోకి బుధగ్రహ సంచారం వల్ల జాతకుడు వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంటుంది. అవసరమైతే వృత్తిని మార్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అది ఉద్యోగస్తుడైతే అదనంగా ఏదైనా పార్ట్ టైం ట్రై చేసుకోవడం, వ్యాపారస్తుడైతే కొత్తగా దాన్ని ఇంకొకటి ఏదైనా యాడ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొత్తం మీద వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ వర్గంలో ఉన్న వాళ్ళకి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొంతవరకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి బుధుడితో పాటు శని భగవానుడు కూడా ఆ బుధుడి మీద దృష్టి పెట్టడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరికైనా సరే వచ్చిన ఆదాయం వచ్చిన దానికన్నా ఎక్కువ ఖర్చు అవడం వల్ల చివరికి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఫైనాన్స్ ప్లానింగ్ ఎక్కువగా జాగ్రత్తగా వేసుకోకపోతే మరి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సాటర్న్ వక్రించి ఉండడం వల్ల అంటే మీరు చాలా ఎక్కువ కష్టపడతారు, కానీ ఎంత కష్టపడినా ఆదాయం పెరిగినా తిరిగి ప్రాబ్లం మాత్రం ఆ విధంగానే రావడం జరుగుతుంటుంది. అంటే ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం, మరి సరైనటువంటి సమయానికి చేతిలో ధనం లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఉద్యోగస్తులైతే ఏదైతే అనవసర ఖర్చులు లాంటివి కొన్ని ఉంటాయో అవి కంపల్సరీగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది వ్యాపారస్తులైతే మాత్రం ఖచ్చితంగా మీరు మీ యొక్క ఖర్చులు తగ్గించుకోవడం, సిబ్బంది లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తగ్గించుకోవడం, చాలా వరకు మీ పనులు దగ్గరుండి మీరే చేసుకుంటే మరి ప్రస్తుతం ఆగిపోయినటువంటి వ్యాపార వ్యవహారాలు నెమ్మదిగా తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక దృష్టి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి రాహు కూడా రేపు బాగుంటుంది అనుకుంటూ కాలాన్ని వెళ్ళిపుచ్చుకుంటూ ఉంటారు. ఈలోగా వేరే కారణాల వల్ల స్పెక్యులేషన్ ద్వారానో అనుకోని అవాంతరాలు ఖర్చుల వల్ల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ, స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, తక్కువ వడ్డీకి అప్పిస్తారని ఇలాంటి యాప్లు గట్టా నమ్మడం వల్ల మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే దానికి అర్ధాష్టమ శని, పంచమంలో రావు, ఖచ్చితంగా మీకు రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. అయితే కొంతలో కొంత బెటర్గా మరి గురువు
కుజుడు అంటే రాశ్యాధిపతి, ధనాధిపతి మరి రాశిని చూడటం వల్ల ఇది వివాహ సంబంధించిన వరకు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రేమించి పరస్పరం ఇష్టపడి పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే సమయానికి ఏదో విధంగా మరి గురు దృష్టి వల్ల ధనం వస్తుంది. వచ్చిన ధనాన్ని కూడా మరి వచ్చిన వెంటనే ఖర్చు అయిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే కుజ గురులు కలిసినప్పుడు జాతకుడు తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. చాలా పని తొందరగా అవ్వాలి అనుకున్నటువంటి ఆలోచనలో ధనాన్ని కూడా ఆలోచించకుండా ఎక్కువ మనీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఈ సమయంలో వచ్చే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఉపయోగించుకోవాలని, మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో వస్తుంటారు. కాబట్టి అనుకోకుండా మీకు కొంతవరకు కోపం రావడం కానీ, వాళ్ళ వల్ల నష్టపోయాము అనుకోవడం కన్నా మోసపోయాము అనుకోని బాధ ఎక్కువగా రావడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఏదైనా సడన్గా నిర్ణయాలు తీసుకుంటుంటారు ఈ టైంలో. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు నిదానంగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైనది. అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కొంతవరకు మరి పూర్వపుణ్యం వల్ల అయితేనే మీ గతంలో మీరు చేయనటువంటి మంచి పనులు ఉండడం వల్ల సమయానుకూలంగా మీకు ఏదైనా ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీ సమస్యల నుంచి బయటపడే విధంగా మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంది. అలాగే మరి కేతువు లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు పెద్దల అనుగ్రహం, గురువుల అనుగ్రహంతో సమస్యని తాత్కాలికంగా వాయిదా పడే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా రావడం జరిగింది. ముఖ్యంగా మరి పంచమాధిపతి అయినటువంటి కుజుడు, రాశ్యాధిపతి అయినటువంటి గురువు కలిసి 6వ స్థానంలో ఒక విజయస్థానంలో రావడం జరిగింది. దీనిపై శత్రువులపై విజయం లభించే అవకాశం ఉన్నది. ఏదైనా కాంపిటేటివ్ సంబంధించినటువంటి విషయాల్లో మీకు విజయం లభిస్తూ ఉంటుంది. అది క్రీడారంగం అవ్వచ్చు, లేదంటే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పరీక్షలు అవ్వచ్చు. అంటే కుజుడు ఎక్కువగా క్రీడారంగానికి యూనిఫారం వేసుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కారణం అవుతుంటాడు. అటువంటి కుజుడు 6వ స్థానంలో ఉంటూ, రాష్ట్రాధిపతి అంటే శరీర, దేహం, ఆత్మ ఇవన్నీ కూడా లగ్నాధిపతి కారకత్వం వహిస్తుంటుంది. అంటే మనస, వాచ, కర్మణ కూడా జాతకుడు ఏదో విషయంలో గట్టిగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఖచ్చితంగా విజయం లభించడం జరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగ ప్రయత్నం కూడా అవ్వచ్చు, రుణ ప్రయత్నం కూడా అవ్వచ్చు. సో ఏదన్నా మొత్తం మీద ఇది ఒక కాంపిటేటివ్ యోగం. మంచి కృషితో, పట్టుదలతో విజయాన్ని సాధిస్తాడు. అలాగే కోర్టు సమస్యలున్నా, ఏదైనా పోలీస్ స్టేషన్ లావాదేవీలు ఉన్నా ఖచ్చితంగా విజయం లభించే అవకాశం ఉంటుంది. మరి 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల కొంతవరకు ఆర్థిక స్థితి మీద మళ్ళా తిరిగి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. దాని కొరకు జాతకుడు గతంలో కష్టపడి దానికన్నా ఎక్కువ కష్టపడటం వల్ల అధిక ధనం సంపాదించాలనే తన ప్రయత్నాన్ని కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంది. అంటే 3వ స్థానం ఫలితం ఇస్తాడు సాటను. టెంపరీగా 2వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని బాధ్యతలు రావడం జరుగుతుంది. ఆ బాధ్యతలు నెరవేర్చుకునే నిమిత్తం జాతకుడు అదనంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. అది ఖచ్చితంగా సహకరించే అవకాశం ఉంటుంది. ఇక సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల వృత్తిలో అనుకోకుండా మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, చాలా బిజీగా వ్యవహరించడం జరుగుతుంటుంది. మీలో ఉన్నటువంటి విద్వత్తుకి, టాలెంట్కి తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద వృత్తి విషయాలు, అలాగే ఇతర వ్యవహారాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అయితే ధన విషయంలో సరైనటువంటి క్యాలిక్యులేషన్స్, అవగాహన లేకపోవడం వల్ల మీరు ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల కొద్దిగా ఈ వారంలో మీరు ఆర్థికపరమైనటువంటి టెన్షన్స్ ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మరి అష్టమంలో రవి ఉండడం వల్ల, శుక్రుడు కూడా ఉండడం వల్ల కొన్ని అనుకోని
అవాంతరాలు, ఇబ్బందులు, చికాకులు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది. అనుకోకుండా కొద్దిపాటి ఇబ్బందులు, అవమానాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో మన కార్యక్రమాలు అంటే మీ కళ్ళు మీరు చూసుకోవాలి తప్ప ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఇతరులకు సలహాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేయడం అంత మంచిది కాదు. ముఖ్యంగా స్త్రీల వల్ల ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మిగతా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మరి అంటే ఏదైనా మన సెల్ఫ్ మిస్టేక్స్ వల్లే వస్తుంటాయన్నమాట. ఏదైనా ప్లాన్గా జాగ్రత్తగా అందరినీ అతిగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు. అయితే 4లో ఉన్నటువంటి కేతువు, దశమలో ఉన్నటువంటి కేతువు, ఈ రెండు కూడా జాతకుడిని చాలా వరకు కొంత మానసిక అశాంతిని కలగజేసుకుంటాయి. ఎవరో చేసిన దానికి మీరు బాధ్యత వహించి రావడం, ఇతరులు చేసిన తప్పులు మీ మీదకి రావడం లాంటి అది వృత్తిలో ఉన్న వాళ్ళకి జరుగుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. 99% మీ యొక్క దినచర్యలో మీ కార్యక్రమాలు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ పాల్గొకుండా ఈ వారం జాగ్రత్తగా గడపడం మంచిది. ఎందుకంటే రవి అష్టమంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వారి వల్ల అంటే ప్రభుత్వం డైరెక్ట్ మనల్ని ఏం చేయరు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వారి వల్ల లేదంటే కోర్టుల వల్ల ఇబ్బందులు రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. మకర రాశి వారికి జూలై 21 నుంచి 28 మధ్య జరిగే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో చూసినప్పుడు ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారి మీద ఏర్పడడం జరిగింది. చాలా కాలంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి మకర రాశి వారికి మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారికి యోగకారకుడు అవటం వల్ల కంపల్సరిగా కొంత ఆర్థికపరమైనటువంటి రిలీఫ్ రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో రవితో కూడా కలిసి శుక్రుడు ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, ప్రభుత్వ అధికారుల సహకారంతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా దశమాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి కొన్ని మార్పులు అనుకోకుండా సడన్గా వచ్చే అవకాశం ఉంది. అదే ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదంటే సీటు మారచ్చు, లేదంటే వ్యాపార సంఘంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళ యొక్క దైనందిన వ్యవహారాలని మార్చుకొని ఇంకా కొత్తగా గొప్పగా మార్చే విధంగా దాని సంపాదన వ్యవహారాన్ని మార్చే అవకాశం ఉంది. సో ఇది పక్కన పెడితే వివాహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీకు ఒక సందిగ్ధ తొలగే అవకాశం ఉన్నది 100%. మరి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఒక మంచి అవకాశం, ఒక పెళ్లి సంబంధం లాంటిది కుదిరే అవకాశం కూడా శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల జరిగే అవకాశం ఉన్నది. అయితే బుధుడు అష్టమ స్థానంలో ఉండడం కూడా మరి స్త్రీలకి ఎక్కువగా వివాహ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే యాజిటీజ్గా వివాహ పరంగా ఆల్రెడీ వివాహం అయిన వారికి ఉన్నటువంటి మనస్పర్ధలు చాలా వరకు అలాగే ఉండే అవకాశం ఉంటుంది. బట్ కానీ కొంతవరకు ఎవరో ఒకరు రాజీ పడడం వల్ల మరి భార్యాభర్తల మధ్య అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోకుండా ఎవరో ఒకరు సర్దుకుపోవడం వల్ల మరి ఈ సమస్య చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాజ్ సప్తంలో రవి ఉన్నప్పుడు ఈగో క్లాషెస్ ఎక్కువగా వస్తుంటాయి. చిన్న కారణాన్ని పెద్ద చేసుకొని ఎడబాటు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి దాన్ని సంప్రదించుకుంటే అంటే శుక్రుడు రావడం వల్ల దాన్ని పరిష్కరించుకుంటే మళ్ళీ తిరిగి ఆనందంగా గడిపే అవకాశం ఉన్నది. సో ఇక మనకి ముఖ్యంగా పంచమ స్థానం అన్నది కుజుడు గురువు అక్కడ ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే విధంగా ఒక మంచి అవకాశం రావడం జరిగింది. అది విద్యార్థులు అయినా అవచ్చు, ఏదైనా బాగా టెక్నికల్ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తుంచుకునే విధంగా మరి సరైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే కంపల్సరిగా మీకు మరి ఒక మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే వృత్తిలో మీరు ఏదైనా మార్పు కొరకు చేస్తే ప్రయత్నాలు కూడా 100% సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది. ఇది మొత్తం మీద ఏంటంటే పంచమ స్థానంలో ఈ రెండు పాపగ్రహాలు అయినప్పుడు కూడా
కోణంలోకి వచ్చినటువంటి గ్రహాలు కంపల్సరిగా మంచి సామర్థ్యాన్ని, మంచి టాలెంట్ని ఇవ్వడం జరుగుతుంది. సో మరి గురువు ఒక విధంగా విజ్ఞానకారకుడు, జ్ఞానకారకుడు కాబట్టి సంతాన విషయంలో మీరు ఏదన్నా వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, పిల్లలకైనా ఉద్యోగాలు రావడం, లేదంటే వివాహ సంబంధాలు లాంటివి మీ పిల్లల విషయంలో నిశ్చయించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందంగా ఉంటుంది. అలాగే మీరు ఎవరినైనా ఆత్మీయంగా ఎవరినైనా చూస్తున్నా, ఎవరైనా పెంచుకుంటున్నా వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ యొక్క మంచి టాలెంట్కి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే చాలా వరకు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల, అనుకోని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఆర్థిక పరంగా మీకు వెలుసుబాటు జరిగి మీరు గతంలో వస్తున్నటువంటి ఆదాయం కన్నా కొంత ఆదాయం పెరిగినప్పటికీ కూడా మరి టైట్ పొజిషన్ ఏర్పడుతూనే ఉంటుంది. సమయానికి ముఖ్యమైన విషయాలకి ధనం లేకపోవడం, ఏ అవసరం కావాలన్నా కూడా ధనాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, వాళ్ళని వీళ్ళని అడ్జస్ట్ చేసుకోవడం చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా మాత్రం ఫైనాన్స్ ప్లానింగ్ కన్నా మీరు ఖర్చులను కొంతవరకు, అంటే అనవసర ఖర్చులు లాంటివి, అంటే ప్రస్తుతం అయితే మకర రాశి వారికి అటువంటి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా చాలా వరకు టైట్ పొజిషన్ ఏర్పడుతుంది. కాబట్టి సో కొంతవరకు ఏదైనా జాగ్రత్త పడటం వల్ల కొంత మానసిక శాంతికి లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మీ యొక్క ఆలోచన, మీ యొక్క నిర్ణయాలతో ఎటువంటి గొప్ప సమస్యలైనా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి జూలై 21 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వార ప్రారంభంలో మాత్రం వీళ్ళకి చాలా ఆర్థికపరంగా అనుకూలంగా ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే చంద్రుడు లాభస్థానంలో షష్టాధిపతిగా రావడం వల్ల వృత్తిపరమైన ఆదాయం లభిస్తుంది. అలాగే చాలా వరకు రుణ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే బుధుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల ఏదైనా అదనపు ఆదాయం కొరకు ఏదైనా ఉన్న ఉద్యోగంతో పాటు అదనపు ఉద్యోగం చేసే ప్రయత్నం కానీ, లేదంటే ఏదైనా పార్ట్ టైం వ్యాపారంలాగా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా మరి జాతకుడికి వచ్చే అవకాశం ఉన్నది. అంటే జాతకుడు గతంలో పనిచేసిన పని గంటల కన్నా చాలా అదనంగా కష్టపడాలని నిర్ణయం చేసుకుంటాడు. ఈ నిర్ణయంలో కొంత వరకు అసలు రొటీన్గా చేసే వర్క్ కాకుండా వేరే దాని మీద చేయటం వల్ల ఏదో వేడి నీళ్ళుగా చన్నీళ్ళు అన్నట్టు కొంత అదనపు ఆదాయాన్ని కూడా సంపాదించే అవకాశం ఉంది. అంటే తప్పనిసరి పరిస్థితిలో చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఏర్పడినటువంటి ఫైనాన్షియల్ టైట్తో పాటు ఏదో ఒక ఆర్థికపరమైన ఒత్తిడి ఈ వారం జాతకుడి మీదకి రావడం వల్ల సో దానిని సరిచేసే ప్రయత్నంలో కొంతవరకు అదనంగా కష్టపడడం జరుగుతూ ఉంటుంది. వారిది సేమ్ టైం జాతకుడు తన వృత్తిని మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కానీ, గతంలో మీరు ఏదైనా అవకాశాన్ని పోగొట్టుకొని ఉన్నా, ఏదైనా ఉద్యోగం లాంటిది పోగొట్టుకొని ఉన్నా తిరిగి మళ్ళా సంపాదించుకొని మళ్ళా కష్టపడే సూచనలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో మరి కుజగురుల సంచారం జాతకుడికి ఏదైనా మరి అప్పు చేసన్నా మీ దగ్గర ఉన్నటువంటి ధనం కొంత కలిపి ఏదైనా ఒక వాహనం కానీ, ఖాళీ స్థలం, ఇల్లు స్థలం కానీ, గృహం కానీ కొనుక్కునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అంటే ఏదైనా భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అంటే ధన లాభాధిపతి గురువు ఈ రాశి వారికి. అటువంటిది గురువు కుజుడితో కలిసి చతుర్థ స్థానంలో ఉన్నాడు. కాబట్టి జాతకుడికి ఏదైనా భూముల మీద కానీ, స్థిరాస్తుల మీద ఆదాయం వచ్చే అవకాశం ఉంది. లేదంటే తల్లిగారు సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ, తల్లిగారి ద్వారా కానీ మీకు కొంత ధనమో లేదంటే సహకారమో లభించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కలిపి మీరు ఏదైనా ఒక సొంత గృహం ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఉంటే ఈ సమయంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అదే విద్యార్థులైతే ఏదైనా విద్య నిమిత్తం ఒక మంచి హాస్టల్లో కొంత దూర ప్రాంతంలో చేరి అక్కడ విద్యని కొనసాగించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ గురువు చతుర్థ స్థానంలో ఉంటూ కుజుడితో కలిసి ఉండడం వల్ల కొంత ఆదాయం మాత్రం భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల కానీ, మీ రక్త సంబంధికుల సహకారం వల్ల కానీ లభించే అవకాశం ఉంది. దాన్ని రొటీన్గా మిగతా విషయాలకు ఖర్చు పెట్టకుండా ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కుంటే అది ముందు ముందు మీకు పనికి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మరి 6వ స్థానంలో శుక్రరవుల కలయిక స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఫైనల్గా సాల్వ్ అయినప్పుడు కూడా కొంతవరకు కొన్ని విరోధాలు, విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు
కోర్టు సంబంధించిన తీర్పులు ఏమన్నా ఉంటా, పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా ఉన్నా అవి మీకు చాలా వరకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముఖ్యమైన విషయాలు లాంటి వాయిదా వేసుకుంటే మంచిది తప్ప ఏదైనా తొందరపడటం వల్ల అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించి సమస్యని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయడం అనేది ఉత్తమమైన మార్గంగా మనం భావించవచ్చు. ఇక కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరుల జోక్యం మీకు కొంత అసహనాన్ని, ఇబ్బందిని కలిగజేస్తుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబ సంబంధించిన విషయాల్లో రాజీ ధోరణిలోనే వెళ్ళడం అనేది ఉత్తమమైన మార్గం. అనవసర విషయాల్లో కలగ చేసుకోవడం వల్ల కొంతవరకు కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ రాశి వారికి సూచన ఏంటంటే మరి ఏ విషయం ఎలాగున్నా సరే ఇతరుల విషయంలో కలగ చేసుకోకపోవడం, ముఖ్యంగా ఇతరుల యొక్క సమస్యల్లోకి ఏ విధంగా కూడా మనం వెళ్ళకూడదు. అలాగే స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించడం వల్ల మరి ఏదైనప్పుడు కూడా గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పని చేయడం వల్ల కంపల్సరిగా మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వచ్చే లాభాన్ని కూడా మీరు ఈ వారం పొందగలిగి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి వెలుసుబాటు లభించే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు రాశ్యాధిపతి అయినటువంటి గురువు భాగ్యాధిపతితో కలిసి అదృష్టం కొరకు చేసే ప్రయత్నంలో 3వ స్థానంలోకి, విక్రమ స్థానంలోకి రావడం జరిగింది. అంటే జాతకుడు ఏదో ఒకటి సాధించాలనే గట్టి ప్రయత్నంతో తన పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో జాతకుడికి చాలా వరకు రక్త సంబంధికులు సహకారం లభిస్తుంది. అలాగే దైవ బలం కూడా కలగడం వల్ల తాను అనుకున్న గోల్ రీచ్ అయ్యే ప్రయత్నం అన్నది 100% జరిగే అవకాశం ఉంది. అయితే గురువు ఈ మీనరాశి వారికి రాశ్యాధిపతితో పాటు దశమాధిపత్యం కూడా రావడం వల్ల మరి కుజుడితో కలిసి 3వ స్థానంలో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే జాతకుడు గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అలాగే విద్యార్థులైతే వాళ్ళ యొక్క ప్రయత్నంలో ఒక మంచి కాలేజీలో ఒక ఉత్తమైనటువంటి సీట్ సంపాదించే ప్రయత్నంలో కూడా విజయ అవకాశాలు చాలా పుష్కలంగా ఈ రాశి వారికి ఈ వారం రావడం జరుగుతుంది. అలాగే ఏ పనైనా ఆలస్యం చేయకుండా ముందుగానే మంచి పకడ్బందీ ప్లాన్తో దైవ బలంతో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాతకుడు గతంలో కన్నా చాలా హార్డ్ వర్క్ నేచర్తో కలిసి ఉంటాడు. సహజంగా తనకున్నటువంటి పోస్ట్ పోన్ మెంటాలిటీని తగ్గించుకొని చాలా చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉంది. దానికి అదనంగా ఆర్థికపరమైన సహకారం కూడా మరి ఇప్పుడు జాతకుడికి కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. తన వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు 3వ స్థానంలోకి రావడం, 1000 స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర గమనంలో తన ప్రభావాన్ని లాభస్థానం మీదకి చూపిస్తూ ఉంటాడు. సుమారుగా ఇంచుమించుగా నవంబర్ 14 అటు ఇటు వరకు కూడా జాతకుడికి కొంతవరకు ఖర్చులు తగ్గి, బాధ్యతలు తగ్గి, కొద్దిగా ధనం మిగలడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు తన వ్యక్తిగత అవసరాలకి ఆ ధనాన్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద కొంత ఫైనాన్షియల్ బడ్జెట్ జాతకుడు తగ్గుతుంది. ఫర్ ది సేమ్ టైం కుటుంబంలో వాళ్ళ యొక్క ఎవరికో ఒకరికి, అంటే కుటుంబంలో ఇతని జాతకుడి మీద ఎవరైతే ఆధారపడుతుంటారో వాళ్ళలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల, అది భర్త కావచ్చు, సంతానం కావచ్చు, కొంతవరకు ఈ విధంగా ఆలోచించినా కూడా జాతకుడు బడ్జెట్ తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్న గతంలో కన్నా చాలా ఉత్సాహంగా జాతకుడు వ్యవహరించడం వల్ల మొత్తం మీద ఒక కొత్త వ్యక్తిని మనం ఈ మీనరాశి వారిలో ఇప్పుడు చూసే అవకాశం ఉంటుంది. ఇక పంచమంలో శుక్ర రవులు ఎలా ఉంటారంటే జాతకుడిలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే సమయం రావడం జరిగింది. ఖచ్చితంగా అతనికి ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. వృత్తిలో కూడా సమర్థవంతంగా చేయడం వల్ల అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి ఇది గొప్ప అవకాశం. అలాగే లేదంటే మీ యొక్క సంతానానికి కానీ, భార్యకి కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఒక మంచి చెప్పుకోదగినటువంటి ఉద్యోగం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కొంతవరకు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య విరోధాల కారణంగా కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే బుధుడు 6వ స్థానంలో ఉండడం కూడా కొంతవరకు సప్తమాధిపతి 6లో ఉండడం, చతుర్థాధిపతి 6లో ఉండడం, దాని మీద శనిగ్రహ దృష్టి ఇవి
మీ కుటుంబంలో ఒకరికి, ముఖ్యంగా అది భార్యక లేదా తల్లిగారిక విషయంలో అనుకోకుండా మరి కొంత అనారోగ్య సమస్యలకి లోనవ్వడం కానీ, సడన్గా సిక్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఏదో వయసులో పెద్దవాళ్ళై ఉన్నవాళ్ళు కానీ, కొద్దిగా వృద్ధులు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకుంటే కొంతవరకు మంచిదని ఒక సూచన. ఎందుకంటే కొంత ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. శని 12లో ఉంటూ 11లో ఫలితం ఇచ్చినా 12 అంటే డబ్బు ఇచ్చినట్టు ఇచ్చుకొని మళ్ళీ అనవసర ఖర్చులకి ఎక్కువగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. శని దేనికి రోగాలకు కారకుడు, హాస్పిటల్కి కారకుడు, అనవసర ఖర్చులకు కారకుడు. ఇవన్నీ కూడా జాతకుడికి ఎలా ఉంటుందంటే ఈ ఊపిరి పీల్చుకునే విధంగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. వచ్చింది అన్నటువంటి సమయం ఉండదు, అంటనే ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఆర్థిక పరంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా గతంలో కన్నా కొంత ఫైనాన్స్ వెలుగుబాటు, ఫైనాన్స్గా కొంత బెటర్ అవుతారు. వృత్తిపరంగా కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేష్ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు. విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేయవలసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందులో పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.